హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కందిపప్పు కొత్తిమీర వేసి వండబోతున్నాను ఫ్రెండ్స్. గోంగూర పప్పులాగే ఉంటుంది కొత్తిమీర పప్పు కూడా. ఇలాగ పచ్చిమిర్చితో ఇలాగ 2 ముక్కలు గీరగా తీసి వేసేయచ్చు. టమాటాలు కూడా కట్ చేసుకున్నాను 2 ముక్కలుగా. ఒక ఉల్లిపాయ ఫ్రెండ్స్. ఈరోజు మీటింగ్ ఉంది ఫ్రెండ్స్. ఈ మీటింగులు నెలకు 2-3 సార్లు పెడుతున్నారు మీటింగులు, డోక్రా మీటింగులు. నేనైతే వెళ్ళాలి. సొరకాయ పప్పు వండుదాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఈ సొరకాయ నాటుకాయ అంట, ఆనపకాయ అంటారంట. ఇది ఎప్పుడు పొడుక్కాయలు తెచ్చేదాన్ని, ఈరోజు అయితే ఇది తీసుకున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక కట్ట పచ్చిమిర్చి ఘాటుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇరగదీస్తేనే దగ్గు వచ్చేస్తుంది. ఒక కట్ట అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర పప్పులో వేసేసి ముందుగా కొద్దిగా నూనె పోసుకుందాం. ఒక గంటి, ఈ గంటితో ఒక గంటి పోసాను ఫ్రెండ్స్, నూనె గట్టితో. దీంట్లోనే పసుపు, కారం కూడా వేసేసుకుందాం. ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే పప్పు అయితే ఎంతో సింపుల్, ఈజీగా అయిపోద్ది ఫ్రెండ్స్. ఈ పప్పు కడిగేసి శుభ్రంగా 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. దీన్ని కట్ చేసేసి పప్పులో వేసేసి పొయ్యి మీద పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఆకు కట్ చేసేసాను ఫ్రెండ్స్. కొత్తిమీర, కొంచెం చింతపండు. నేనైతే సొరకాయ వేద్దామని సొరకాయని బయట పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కాకపోతే కట్ చేసే టైము లేదు ఫ్రెండ్స్. ఫోన్ చేస్తున్నారు ఫ్రెండ్స్, వెళ్ళాలి. అందుకని ఇదనుకో పని చేసేలోపు కుక్కర్ విజిల్స్ వచ్చేస్తాయి, పప్పు అయిపోద్ది, మళ్ళీ వచ్చన్న అన్నం వండుకోవచ్చు అనేసి ఆలోచనతో ఈ పని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కానీ వంకాయ కూర కానీ వండుతాను మీటింగ్ ఉన్నప్పుడు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తా ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి పెట్టేసాను ఫ్రెండ్స్. 3 విజిల్స్ వచ్చాక ఆపేస్తాను. మూడు విజిల్స్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఆపేస్తాను. ఇది వస్తే అయినాయి ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసుకుంటున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను. మళ్ళీ వచ్చాక వండుతాను ఫ్రెండ్స్. ఎందుకంటే కూర ఉంటే అన్నం 10 నిమిషాలు కూడా పడుతుంది కదా. నేనైతే ఇది ఆవిరిపోయిన దాకా ఇంట్లో పని చేసుకొని ఈలోగా తాలింపు పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ సెల్ ఆగిపోకుండా ఉంటే ఇది ఆగిపోతుంది ఫ్రెండ్స్. అందుకని అన్నీ అయ్యి తాలింపుకి ఆగిపోద్ది, లేదంటే అన్నీ వేపుకొని పచ్చడి మిక్సీ వేసేటప్పుడు ఆగిపోద్ది. ఏం చేస్తాం, సెల్ సరిగ్గా లేకపోయినా సరే ఆశ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ మీకు చూపించాలని. అందుకనే చేస్తున్నాను. ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయటం చేస్తున్నారు, లైకులు కొడుతున్నారు ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్. నేనైతే అందరిలాగా గట్టిగా చెప్పలేను, వింతలు విడ్డూరాలు చూపించలేను. కానీ నేను మా ఇంట్లో ఏం చేస్తున్నానో ఆ రోజు ఏం రెసిపీ మాత్రం పెట్టగలను ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకుంటారు నన్ను. మా ఫ్రెండ్స్ అందరూ మంచివాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు. యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా అర్థం చేసుకొని నాకు కామెంట్లు పెడుతున్నారు, సబ్స్క్రైబ్లు చేస్తున్నారు. కాకపోతే ఒక్క కోరిక మిగిలిపోయింది ఫ్రెండ్స్. నాకు ఒక ఫ్రెండ్స్ పీతల కూర ఉండమంది. అదైతే తీరట్లేదు. నేను చెప్తున్నాను కానీ పిల్లలు తీసుకురావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు బిజీ కదా, తేవటానికి టైం లేదని అంటున్నారు. తెచ్చినప్పుడు కంపల్సరీగా పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు పెట్టి మర్చిపోయారేమో కానీ నాకు మాత్రం గుర్తుంది. ఈ సంవత్సరం అసలు తీసుకురాలేదు పీతలు. కడిగి అసలు పోసి పెట్టేశాను ఫ్రెండ్స్. ఈలోగా నానుతుంది. నేను మీటింగ్కి వెళ్ళి వచ్చాక వండుతాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే పప్పు వండేస్తున్నాను. ఇంకా పచ్చళ్ళు యాజిటీజ్గా పచ్చళ్ళు ఎప్పుడు ఉంటాయి. ఇక పచ్చడి, పెరుగు, పప్పు ఈరోజు ఇదే ఫ్రెండ్స్ మా ఇంట్లో రెసిపీ. ఆవిరైతే పోయింది ఫ్రెండ్స్. విజిల్ తీసేసాను. ఎలా ఉడికిందో చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఉడికిపోయింది. ఇది రుబ్బేలోపు తాలింపు కూడా వేసేసుకుందాం. జీలకర్ర తాలింపులు. దీంట్లో ఉల్లిపాయ ఏమి వేయట్లేదు, ఎందుకంటే పప్పులో వేసాను కదా ఫ్రెండ్స్. హడావుడి అంతా వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి అంటున్నాను చూడండి. మైండ్ కూడా పోతుంది ఫ్రెండ్స్. ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు రమ్మని. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను.
దీంట్లో కరివేపాకు వేసి కొంచెం ఇంగువ వాడే వాళ్ళు ఉంటే ఇంగువ కూడా వేసుకొని ఆపేసుకొని పప్పులో వేసేసుకోవటమే ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇదివరకు నెలకు ఒక మీటింగే ఉండేది ఫ్రెండ్స్, డోక్రా మీటింగ్. ఇప్పుడు రెండు మూడు అలాగా పైన అధికారులు చెప్పేదాన్ని బట్టి పిలుస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు ఏదో ఒకటి ఆదేశాలు ఇస్తారు కదా ఎమ్మెల్యేలకి, వాళ్ళేమో డోక్రా వాళ్ళకి అందరికీ చెప్పి మీటింగులకి అటెండ్ అవ్వమంటారు ఫ్రెండ్స్. ఈరోజైతే మీటింగ్ ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. 3 రోజులు తిరగాలి ఫ్రెండ్స్ నేను. అందుకనే సింపుల్గా ఈజీగా అయిపోయే వంటలు అయితే చేస్తున్నాను. స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. తాలింపు అయిపోయింది, అది రుబ్బేసి తాలింపు వేసేసి వెళ్ళిపోతాను. వచ్చాక అన్నం వండుతా ఫ్రెండ్స్. సరిపడా అయితే ఉప్పు వేసాను, ఇంక రుబ్బేసుకుంటాను ఫ్రెండ్స్. పప్పు రుబ్బేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారుగా, ఇలాగుంటే చాలు ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందంటే, మా ఫ్రెండ్స్లో కొంతమంది కొత్తిమీర పప్పు వండమంటారు ఒక్కోసారి వచ్చినప్పుడు. ఒక్కొక్కరికేమో కాకరకాయ ఫ్రై ఇష్టం, ఒక్కొక్కరికి ములక్కాయ పప్పు ఇష్టం. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఫ్రెండ్స్కి. ముస్లిమ్స్ అయితే ఇంకా బిర్యానీ వండమంటారు. మటన్ బిర్యానీ బాగా వండుతారు, వండమంటారు. వదిన గారు మటన్ బిర్యానీ వండమంటారు. నాకు ఇష్టం కాబట్టి నేను వండుతాను. అలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఫ్రెండ్స్. తాలింపు అయితే వేసేస్తాను దీంట్లో. ఎంత కమ్మగా వాసన వస్తుందంటే, ఎల్లుల్లిపాయ మంచి వాసన వచ్చింది ఫ్రెండ్స్. హెల్త్కి కూడా మంచిది. నాకు పచ్చి ఎట్టగో తినను కాబట్టి ఇలాగా. అంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తిమీర పప్పు ఎంతమందికి ఇష్టం, ఎంతమంది వండుకుంటారో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారుగా, ఎంతో రుచికరమైన కొత్తిమీర పప్పు రెడీ.